Jungle. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు 2024లో జరగబో ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడతామని గౌరవ సభ సాక్షిగా చెప్తున్నామని మాజీ ఎమ్మెల్యే బీకే పాదసారథి ధీమా వ్యక్తం చేశారు. గౌరవ సభ 3వ రోజు కార్యక్రమంలో భాగంగా గోరంట్ల మండలంలోని వడిగేపల్లి పంచాయతీ కేంద్రంలో గ్రామ నడిబొడ్డున ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ నరసింహమూర్తి అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీకే పాదసారథితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్పలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం వడిగేపల్లి పంచాయతీలో మంగళవారం గౌరవ సభలు భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల కన్వీనర్ పులేరు సోమశేఖర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నరసింహులు, బోర్వెల్ అశ్వర్ధ్ రెడ్డి, బాలకృష్ణ చౌదరి, వడ్డే నాగరాజు, అమ్మిబాయ్, గిరిధర్ గౌడ్, నీలకంఠారెడ్డి, మనోహర్ తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అని ప్రజలను మభ్యపెట్టి గెలిచి అసెంబ్లీలో కూర్చొని రాక్షస పాలన సాగిస్తున్న వైకాపా పాలకులను తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజలకు సాయం చేస్తాడనుకుంటే పదవిలోకి వచ్చి పంచాయతీల అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి కేంద్రం మంజూరు చేసిన కోట్లాది రూపాయలు 14 మరియు 15 ఫైనల్స్ డబ్బులను గుట్టుచప్పుడు కాకుండా కాజేసిన నాయకుడు ఎవరప్పా అంటే అతనే జగన్ అని సవితమ్మ ఆరోపించారు. అలాగే డ్వాక్రా సంఘాల బీమా సొమ్ముతో పాటు ఓటీఎస్ విధానం ద్వారా లూటీలు, వాటితో పాటు ప్రస్తుతం మహిళల పొదుపు సొమ్ముపై కన్నేసిన ఘనత జగన్దేనని ఆరోపించారు. అనంతరం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప మాట్లాడుతూ, ఒక్కసారి అనే పదంతో ఎంత మోసం పోయాం అని, ఆ 2000 ఎంత చేటు చేసింది అని ప్రజలు మదనపడే పరిస్థితి నెలకొందని, మన రాష్ట్రంలో హింసించి పులికేసి రాజు అయి ప్రజలను హింసిస్తున్నాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాల్లో బొబ్బిలి రాము, జయరాం, సింగిరెడ్డిపల్లి సన్న, మల్లాపల్లి వెంకటరెడ్డి, హనుమన్న, కలగేరి గంగరెడ్డి, ఉమర్ ఖాన్, మాజీ ఉప సర్పంచ్ సుబ్బారాయుడు, శ్రీశైలం శ్రీనివాసులు, సింగిరెడ్డిపల్లి సీనా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బిసిలం, ఏ జన 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 కరి పోరు బిసిలం, మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం, బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుత
జరుగుతుంది, ప్రతి పంచాయతీలు కూడా జరుగుతాయి. ఇవి క్షేత్రస్థాయిలో మనం జనాలకు తీసుకుపోయేదానికే కానీ ఏదో ఓట్లు వేయించుకోండుకు మనం ఇంకోదానికో అనేది కాదు. ఇందుకు మునుపు అయితే మన గత 2019 మునుపు 2019 మునుపు మనం ఒక 1 వీక్ కావాలంటే క్షుణ్ణంగా పోయి మీ సేవలో 10 రూపాయలు కడితే వచ్చేది. ఒక ఈసీ కావాలంటే మీ సేవలో పోయి 10 రూపాయలు కడితే వచ్చేది. ఒక 10 రోజుల్లో మనకు రిజిస్ట్రేషన్ అంటే మనం ఒక మ్యుటేషన్కి అప్లై చేయాలంటే ఆల్రెడీ ఇప్పుడు సబ్ రిజిస్టర్ పోయి లేదంటే మీ సేవలో పోయి 600 రూపాయలు 500 గవర్నమెంట్ ఖజానాలకు పడితేనే ఇప్పుడు బయటకు మనకి ఈసీ పేపర్ వస్తుంది. అదే అందుకు మునుపు ఉండేది 10 రూపాయలతో వచ్చేది. అంటే చంద్రబాబు నాయుడు పెట్టిండే పాలసీ బాగుందా, ఈ రోజు ఈ దొంగల రాజ్యం బాగుందా, అది కూడా మనం ప్రజలకు తీసుకొని పోవాలా. ఇంతకు ముందు పోవాలంటే గోరంట్లో కానీ పాలసముద్రం కానీ పూజల్లో కానీ ఎక్కడైతే మీ సేవా సెంటర్ ఉందో అక్కడ పోయి క్షుణ్ణంగా తీసుకుంటారు. ఇప్పుడు అదే ఒక పాస్బుక్ అప్లై చేయాలంటే నానా కష్టాలు పడుతున్నారు. ఇంతవరకు మన హరి చెప్పినాడు, ఒక పాస్బుక్ అప్లై చేయాలంటే భారీగా మరపలు చెల్లించు అను కార్యక్రమము ప్రజా సమస్యల వేదికగా ఈ 2.5 సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని అరికట్టేందుకే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గౌరవ సభలు నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ నందు ఈ గౌరవ సభలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన గోరెంట్ల మండలం వడిగేపల్లి పంచాయతీ గ్రామంలో ఈరోజు ఈ గౌరవ సభ జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 2.5 సంవత్సర కాలంలో వైసీపీ ప్రభుత్వం వారు అనేక ఇబ్బందులు పెట్టారు మన కార్యకర్తల్ని. అంతేకాదు ప్రజలకు కూడా చాలా వరకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని తెలుసుకొని మనము వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ప్రజల్లోకి వచ్చాం. ఈరోజు మనమేమి ఎలక్షన్ లేదు, ఏమీ లేదు. ప్రజల సమస్యలు తెలుసుకున్నాం, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని మనం తెలుసుకొని వాళ్ళకి అండగా ఉండే ఉద్దేశంతో ఈరోజు ప్రతి పంచాయతీ నుండి గౌరవ సభలు జరుగుతున్నాయి. మామూలుగా ఈ మా ఒక్క అవకాశమని మన అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఎంత మోసం చేశారంటే, మహిళలైతే ఏదో ఒక్క అవకాశం అంటున్నాడు, ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి మహిళలు కూడా చాలా వరకు ఓట్లు వేశారు. ప్రజలు కూడా మహిళలు మద్య నిషేధం అంచెలంచెలుగా మాఫీ చేస్తారని చెప్పేసి అధికారులు ఈ రోజు 10 మందికి అన్నీ వాడు పింఛన్ బీకేమంటే అది కూడా కాదని వాళ్ళకి తెలుదా? వీడెవడో చెప్తాడు 10వ క్లాస్ పాస్ కాకుండా తీసేయమని వాళ్ళు తీసేస్తారా? ఈ ఎంపీడీఓ గారు ఈ రోజు ఇన్ని పింఛన్లు పోయినాయంటే ఏం చేస్తాడు? గోరంట్ల మండలంలో ఏం ఆయన ఉద్యోగం చేసే కాదా? ఉండేదా? పింఛన్లు పోయింది అడుగుల కంటే తెలీదా? ఆయనకి తెలీదా? ఎందుకు ఆయన వ్యవహరిస్తానట? ఏ అంటే వేరే పార్టీ వాళ్ళకి తీసేయమని ఉంది ఆయన రాజ్యాంగంలో. ఆయన ఆ రాజ్యాంగమే చదువుకుని ఉద్యోగానికి వచ్చినాడా? ఆ ఉద్యోగానికి వచ్చి చెప్పుకున్నాడు. ఒకవేళ మేము ఆ రాజ్యాంగమే చదువుకుని ఒకవేళ ఆ నాయకులు చెప్పిండేదో వాళ్ళు చెప్పిండేదో ఇంటారు ప్రజలు. పేద ప్రజల మీద ఏందా మీ ప్రతాపము? ఏదైనా ఉంటే చూపించండి, రోడ్లు వేయండి, ఏదైనా డ్రైనేజీలు ఉంటే డ్రైనేజీలు వేయండి, ఇంకో బిల్డింగ్ కట్టించండి, మీ పేరు వేసుకొని రంగులు వేసుకోండి. ఎవడా ముందు చంద్రబాబు ఉన్నవాడు కట్టిండే సచివాలయానికి మీదేస్తారా? మీ పార్టీలోకి వేస్తారా? ఏంటి ఇప్పుడు కొత్త దానికి ఏం కట్టుకొని వేసుకోండి, మీరు చూద్దామా? మీరు మొబైల్ అయితే కట్టుకోండి, 5 సంవత్సరంలో కట్టి ఏం చూపిస్తాం. మళ్ళా మీ ప్రతాప్ మీరు ఏదో ఆడ చూపించండి. అంతేగాని ఎవరో కట్టిన బిల్డింగ్ రంగులు అవి ఇవి వేసుకొని మీరు ఈ విధంగా చేస్తే అది కూడా మీకు మంచిది కాదు. ఇంకోటి, నేను రెడ్డి హరీష్ రెడ్డి, నా పేరు రెడ్డి సామాజిక వర్గంలో మీరు కుటుంబంలో ఉన్నాను. మా రెడ్డి చాలా మంది వైఎస్ఆర్ లో ఉన్నారా? మా వాడు రెడ్డి వస్తే మాకేందో చేస్తాడు అని. మా రెడ్డిలో ఇప్పుడు పాపం అంటున్నారా? మనోడని చేస్తే వాడు మనకే చేయలేరా? ఏముంది ఉండేది కూడా మంది పీకేస్తారు. ఆ పింఛన్ పీకేది మనదే, అది పీకేది మనదే. వాడు ఎవరో 4 రెడ్లు ఉంటే ఆ 4 రెడ్లు మాట ఇంటూ మిగతా 40 మంది రెడ్లు పోతాన్నారు పక్కన. ఆ 40 మంది రెడ్లు చెప్తాన్నారు. ఈ రోజు ఆ 40 మంది రెడ్లు రేపు నా పొద్దు మొత్తం మనం ఓటు అడగపోయినా కూడా 40 మంది రెడ్లు నిలబడేస్తారు ఓటు. ఏంటిగా ఆ రోజు చంద్రబాబు ఉండేవాడు మాకు గౌరవంగానే ఉన్నాయా? ఈ రోజు మా రెడ్డి వచ్చిన తర్వాత గౌరవం లేదు. ఎవడో వాడి డబ్బులు ఉండేవాడు ఇంకోడు వానికి పోతాను. అంతేగాని మేము ఇట్లే ఉన్నాం మా ఇల్లులో. ఇప్పుడు ఇంతమంది పేద రెడ్లు ఉన్నారు మా పంచాయతీలోనే. క్రాప్ కి కరెక్ట్ గా చేసింటే వాళ్ళకి ఎకరాకి 4,000 వచ్చేది. ఎవరికైనా వచ్చింది రమ్మని చూపి మనం ఎవరికి చేసినారో, ఎందుకు చేయలేదో, ఎందుకు అడగలేదు వీళ్ళంతా రెడ్లు?
ఊరికే ఉండేదా ఇల్లంతా రైతా? 3 సంవత్సరాలు కావస్తుంది సిబిఐ ఎంక్వైరీ చేసి. అది సిబిఐ రాను జేబీఐగా మారిపోయింది. జగన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే అంతెందుకు ఎక్కడో పై స్థాయిలో జరిగిందంతా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మీడియా ద్వారా మనమంతా కన్నులు కట్టినట్టు చూస్తున్నాం. మా ఎంపీటీసీ ఎలక్షన్లో మా ప్రజలందరికీ, మా గ్రామ ప్రజలందరికీ కన్నులు కట్టినట్టుగా కనబడుతుంది. ఈ గోరంట్ల మండలంలో ఉండే వైఎస్ఆర్ నాయకులందరూ వచ్చి ఇక్కడ ఎలక్షన్ చేశారు. అదేవిధంగా మా మా సోదరుడు అయితే ఇంతగా ఆయన పేరు చెప్పలేదు, నేను పేరు చెప్తా కూడా. వంశీకృష్ణ ఎస్ఐ వంశీకృష్ణ వచ్చి ఇక్కడ పక్కగా ఇక్కడ ఆయన ఎలక్షన్ చేసినాడు. అదేవిధంగా ఆ వంశీకృష్ణ పోతూ ఒక పోలీస్ స్టేషన్కి నామకరణం చేసిపోయినాడు, శంకర్నారాయణ పోలీస్ స్టేషన్ అని. ఇన్ని విధాలుగా ఇంత అరాచకాలు జరుగుతూ ఉంటే మన పెద్ద ఆయన ప్రశ్నిస్తూ ఉంటే వాడిని అనేక విధాలుగా బాధిస్తుంటే వాళ్ళు ఎంతో మనసు కలుపుతుంది. ఎందుకు బాగుపడుతున్నాడంటే మన ప్రపంచం మన రాష్ట్రాన్ని బాగుపెట్టాలా, బాగు చేయాలా, ఎంతో ముందుకు తీసుకెళ్లాలా అని చెప్పి ఆయన అహర్నిశలు కష్టపడితే ఆయన కష్టాన్ని ప్రజలు ఏమో అవకాశం వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి ధర్మగారి సార్ గారు బాధపడడం, వాళ్ళ కుటుంబం గురించి అగౌరవంగా మాట్లాడడం, ఈ ఉద్దేశం ప్రతి ప్రజలు గమనించినారు. ఒక వయసులో ఈరోజు కంబైన్డ్ స్టేట్ అయితేనేమి, డివైడ్ స్టేట్ అయితేనేమి, అన్ని విధాల ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఈరోజు సైబరాబాద్ అయితేనేమి, హైటెక్ సిటీ అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ అయితేనేమి, ఎయిర్పోర్టు, ఇవన్నీ రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు సార్. అధికారం వచ్చినప్పుడు 5 ఏళ్ళు కష్టపడి పనిచేసిన తర్వాత గవర్నమెంట్ మారుతుంటాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు సార్ చేసిన పనితీరు మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నారు. ఈ రోజు డెవలప్ అయిందంటే పోటీ పడి ఇద్దరు నాయకులు రాయలసీమ నీకు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా ఇంత డెవలప్ చేసి ఈ ఏజ్ లో మళ్ళా డివైడ్ స్టేట్ లో ఏమీ లేని రాజధాని లేనప్పుడు ఉద్యోగులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీకు సెక్షన్ 8 ఉన్నప్పుడు హైదరాబాద్ ఇంకా పనిచేయాలా అని చెప్పి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఉండకూడదు అన్నప్పుడు కేవలం ఒక బస్సు సెంటర్ తీసుకొని చంద్రబాబు నాయుడు సార్ అక్కడ కూర్చొని ఉద్యోగస్తులకి ప్రత్యేక రైళ్లు బస్సులు ఏర్పాటు చేసి ఒక సెక్రటరియట్ తక్కువ కాలంలో బ్రహ్మాండంగా నిర్మించినారు. సెక్రటరియట్ అయితేనేమి, ఆ తర్వాత అసెంబ్లీ హౌస్, ఇవన్నీ బ్రహ్మాండంగా నిర్మించారు. ఈరోజు ప్రజావేదిక అనేది ఎవరేమి అదేం చంద్రబాబు సార్ అమౌంట్ కాదు, ఇంకోరు కాదు, ప్రజలకు సంబంధించిన సొమ్ము. ఏదైనా కానీ గవర్నమెంట్ మారుతుంటాయి కానీ ప్రభుత్వం సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటారు. ఇప్పుడు ఉండేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, జగన్ మారుతారు, మళ్ళీ చంద్రబాబు సార్ వస్తారు, సహజమే. కానీ ఈ రోజు ప్రజావేదిక కూల్చేసినాం మీరు. అదే మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఆహర్నిశలు కష్టపడి చంద్రబాబు నాయుడు సార్ మీరు ఏదైతే వేదికలో చంద్రబాబు సార్ని ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడినారో అది కూడా మీరు కూల్చేయండి. మీరు కూల్చేస్తే మేము ఒప్పుకుంటాం. గౌరవ సభ అనేటువంటి నామకరణంతో తెలుగుదేశం పార్టీ ఈరోజు గ్రామాల పర్యటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వడికేపల్లి గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది, ఈ 2.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్కటి వైఫల్యాలు చెందినటువంటి తరుణంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏదో ఓట్లు అడిగేక మాత్రం రాలేదు. మీ బాగు కోసం, మీ భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి ప్రజల్లో ఒక చైతన్యం తేవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా. ఎలక్షన్ ముందు ఎన్నికల మేనిఫెస్టోలు అయితేనేమి, ఆ రోజు రాష్ట్ర పర్యటనలో ఎనలేని వాగ్దానాలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం, మడమ తిప్పడం,
జగన్మోహన్ రెడ్డి వంతు అయింది. అదేవిధంగా ఈరోజు శాసనసభ అనేది శాసనసభలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్నిటి మీద ఒక చర్చా కార్యక్రమం ఉంటుంది. వైఫల్యాలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాల మీద కానీ, ఇటు అధికార పక్షం ఇద్దరు కూడా ఏమైనా పొరపాటు జరిగినప్పుడు, ప్రతిపక్షం వేలెత్తి చూపినప్పుడు అధికార పక్షం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మన ప్రాంతంలో చూసినట్లయితే శాసనసభలో ఏది కూడా చర్చలని ఎక్కడ కూడా సమయంగా జరగడం లేదు. ఆ సమయంగా స్థితిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనంతపురం జిల్లానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. రైతుల యొక్క బాగోగులు తెలుసుకుని వాళ్ళకు ఓదార్చి ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చూసినట్లయితే తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితం అవుతున్నారు. అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ కూడా ఎక్కడ చేయడం లేదు. ఈ క్రాప్ బుకింగ్ చేస్తే రైతులకు డబ్బులు చెల్లించాలి. అందుకోసమే మనం చూసినట్లయితే మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశారు. ఈ క్రాప్ బుకింగ్ చేసుకునే దానికి మాకు పర్మిషన్ ఇవ్వమని లెటర్ కూడా రాశారంటే సిగ్గుతో తలవంచుకోవాలి. ముఖ్యంగా ఈ క్రాప్ బుకింగ్ అయితే రైతులకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ అనేది భూసెత్తుకోకుండా ఉంది ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనకు తెలుసు ఆనాడు 90 ఏళ్ళు మనం ఆనాడు మన అనంతపురం జిల్లాలో కరువు వచ్చినప్పుడు శాసనసభ్యులు అయితేనేమి మంత్రులు అయితేనేమి అందరూ కూడా ఆ రోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అనంతపురం జిల్లా కరువు వచ్చింది ఆదుకోమని చెప్తే ఆనాడే సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అనంతపురం జిల్లాలో ఒకసారి మూకులు తగిలిస్తే వేరుశనగకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎక్లెక్స్ కానీ ఎండోసల్ఫర్ మందు కానీ ఇవన్నీ కూడా ఇచ్చి ఆదుకున్నమాట వాస్తవం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే పరిశ్రమ, ఈరోజు పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తే మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన నాయకుడు 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అనంతపురం జిల్లాలో 12 సీట్లు ఇచ్చి గెలిపించారు. అనంతపురం జిల్లాను ఏమైనా కూడా ఆదుకోవాలి, అనంతపురం జిల్లాలో వలసలు అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి మనకు తెలుసు కియా సంస్థని 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకురావడం జరిగింది. ఆనాడు ఆ స్థలం ఇవ్వాలంటే, ఆ జాగాలు ఇవ్వాలంటే పరిశ్రమకు సంబంధించినటువంటి స్థలంలో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నా ఆ రోజు ఎకరాకి 10.5 లక్షల రూపాయలు ఇప్పించాం. 10.5 లక్షల రూపాయలు రైతాంగానికి ఎకరాకి ఇప్పించడం ద్వారా పరిశ్రమ వచ్చింది. ఆ పరిశ్రమ వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన 2 సంవత్సరాల కాలంలో పరిశ్రమ పూర్తి చేయడం ద్వారా ఈ రోజు దాదాపుగా 30-40 వేల ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగాలకు తోడు ఇంకా దానికి అనుబంధ సంస్థలు రావాల్సి ఉండేవి. దాదాపు 14-15 అనుబంధ సంస్థలు రావాల్సి ఉంటే అవన్నీ కూడా వచ్చేటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు శంకర్ నారాయణ గారి దృష్టి పడి, ఆ శంకర్ నారాయణ గారి యొక్క తమ్ముడు దృష్టి పడడం ద్వారా ఎస్ఆర్ఎం ట్యాక్స్ భయపడి, జే ట్యాక్స్ భయపడి అవన్నీ కూడా పరిశ్రమలన్నీ కూడా తరలిపోయాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నికల సభలో చెప్పారు, రేపు భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి, తప్పనిసరిగా మన భూములు రేట్లు పెరుగుతాయి, ఎవరు కూడా భూములు అమ్ముకోవద్దండి, లక్షల రూపాయలు కోట్లు అవుతాయని చెప్పా. ఆ విధంగానే కోట్ల రూపాయలు కూడా మన ప్రాంతం ఈ రోజు పెనుగొండ అయితేనేమి, అదేవిధంగా గోరంట్ల మండలంలో అయితేనేమి ఈ రోజు పరిసర ప్రాంతాలన్నీ కూడా కోట్లాది రూపాయలు, ఆ రోజు 2-3 లక్షల రూపాయలు ఉండే భూములు ఈ రోజు 60-70 లక్షలు కూడా ఉన్నాయంటే అది మన నాయకుడి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మన అని చెప్పాడు భవిష్యత్తులో పరిశ్రమలు రావాలని, తప్పకుండా వస్తాయి. దానికి కారణము మొన్నటి రోజున మెడ్రాస్ కు సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త వచ్చాడు. వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పరిశ్రమలన్నీ కూడా సౌత్ కొరియాకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలంతా కూడా చాలా మంది ఈ అనంతపురం జిల్లా మీ ప్రాంతానికి రావాలి అని ఉబలాట పడుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కాదు, ఇప్పుడు వస్తే ఈ జగన్ ట్యాక్స్, ఎస్ఆర్ఎఫ్ ట్యాక్స్ ఎక్కువ ఉన్నాయంట, అందుకోసం మేము రాలేమని చెప్పారు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా పరిశ్రమలు తీసుకొద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎలక్షన్ ముందు చూసినట్లయితే మనం చూస్తే ఆనాడు ఎవరు ఉద్యోగస్తులంతా కూడా ఆ రోజు
సిపిఎస్ కి రద్దు చేస్తారని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అంతా ఉబలాట పడ్డారు, ఎన్జిఓస్ అంతా కూడా. అయితే మనం చూస్తున్నాం ఎన్జిఓస్ కి ఈరోజు ఏమీ రద్దు కాలేదు. అదే విధంగా నిన్నటి రోజున హెచ్ఆర్ఈ చూసినట్లయితే 12% నుండి 8% కూడా తగ్గించడం జరిగింది. అదే విధంగా పిఆర్సీ కూడా మూసేయలేదు. ఆ పిఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇచ్చేవాళ్ళం. మా నాయకుడు ఫిట్మెంట్ కూడా ఆ రోజు తెలంగాణ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో సమానంగా 43% ఫిట్మెంట్ కూడా ఇచ్చి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఆదుకోవడం జరిగింది. ఈరోజు ఉద్యోగస్తులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులంతా కూడా రోడ్ల మీదకి వస్తే ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి పాలన కొనసాగడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ సర్పంచ్ మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి నరసింహమూర్తి ఎలక్ట్ అయ్యారు. పాపం బాధపడాలంటే ఏమంటే మొన్న రోజున మనం చూసినట్లయితే 14th and 15th ఫైనాన్స్ సంబంధించి దాదాపుగా 1350 కోట్ల రూపాయలు ఏకవిక్కిన జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ వెనుక తీసుకోవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అక్షంతలు వేసింది, కోట్లు అక్షంతలు వేసి సొంతంగా పంచాయతీ సర్పంచుల అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోమని కూడా చెప్పారు. అయితే మనం ఎలక్షన్ బిఫోర్ చూసినట్లయితే మొత్తం అన్ని కూడా డబ్బులు అన్ని పంచాయతీలు ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఏదో మట్టి రోడ్డు ఏదో గెలిపించాలో భవిష్యత్తులో తప్పకుండా ఈ పంచాయతీ మంచి నిధులించి ఇంకా నరసింహమూర్తికి అండగా తెలుగుదేశం పార్టీ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కాపులు ఎక్కువగా ఉన్నారు. ఆ రోజు చూసినట్లయితే మన నాయకులు ఆ రోజు 4% రిజర్వేషన్ ఇచ్చారు. 1000 కోట్ల రూపాయలు ఈ సంస్థకు కూడా ఇవ్వడం కూడా జరిగింది కాపు కార్పొరేషన్ కి. ఈ రోజు ఏమైనా నయా పైసా ఇచ్చారేమైనా మీకు? మీరు కూడా ఆలోచించాలి. మిగిలిపోయి ఆ బడ్జెట్ అంతా కూడా కాపులకు సంబంధించినటువంటి బడ్జెట్ 1000 కోట్లు ఇస్తే దాంట్లో కూడా మిగిలిపోయినాయి. మీకు మంచి మంత్రివర్గంలో ఎక్కువ మంది చోటు ఇవ్వడం జరిగింది. 4% రిజర్వేషన్ ఇచ్చారు. అన్ని ఇచ్చినా మనం మీరేం ఆలోచన చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంకా మీరు మేలుకోకపోతే మీ భవిష్యత్తు అంధకారం ఉంటుంది. మీ నాయకుడు ఆ రోజు ముద్రగడ పద్మనాభం ఏమేమి చేశారా? వికృతమైన చేష్టలు చేశాడు. తక్కువ తీసుకొచ్చి ఏదో వాయించాడే, అది చేస్తా ఇది చేస్తా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడా ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఆ రిజర్వేషన్ అమలు కాదా? ఆ కార్పొరేషన్ డబ్బులు కూడా ఇవ్వలేదంటే తెలుగుదేశం మీకు అండగా ఉందా? వైఎస్ఆర్ పార్టీ అండగా ఉందని మీరు ఆలోచన చేయమని ఈ రోజు కోరుతా ఉన్నా. అదే విధంగా ఈ రోజు ఇంకొక వార్త, నేను వస్తుంటే ఎస్సీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు. కొంతమంది వచ్చి మాట్లాడు స్కాటర్డ్ హౌసెస్ ఎక్కడైనా ఎస్సీలు కట్టుకుంటే ఉచిత కరెంట్ ఇచ్చేవాళ్ళం. 200 యూనిట్స్ ఉంటే లోపల ఉంటే వాళ్ళకి ఉచితంగా ఇచ్చేవాళ్ళం. అది కూడా రద్దయింది. మొన్నే కొత్తగా జీవో వచ్చిందని కూడా చెప్పారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి. ఆ విధంగా ఈ రోజు అన్ని కూడా రద్దు అయిపోతా ఉన్నాయి. అదే విధంగా మనం మీరు చూసినట్లయితే ఈరోజు డిఎస్సి, అదేవిధంగా డిఎస్సి ఇప్పుడే చెప్పారు. నేను కూడా డిఎస్సి బీఈడీ ఏదో చదివాను, నాకు కూడా ఉద్యోగం వస్తున్నటువంటి ఆశ లేదని చెప్పాడు హరి. కారణం ఏమంటే ఆ డిఎస్సి ఊసలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆ రోజు చూసినట్లయితే డిఎస్సీల మీద డిఎస్సీలు వేలాది ఉద్యోగాలు కూడా ఉపాధ్యాయులు కూడా ఇచ్చి ఆదుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక వార్త ఈ రోజు చూసినట్లయితే పత్రికలు అన్ని కూడా వచ్చాయి. ఎలక్ట్రిసిటీ గురించి కథనం రాశారు. 30 యూనిట్లు మాత్రమే బీదలకు సంబంధించి 30 యూనిట్లు ఒక స్లాబ్ అంటే ఇప్పుడు ముందు 50 ఉంటే ఇప్పుడు అది 30 తగ్గించేశారు. 50 పైన ఉంటే ₹2.80 యూనిట్ పెంచుతామని చెప్పారు. స్లాబ్ మీద స్లాబ్ అంటే ఇప్పుడే దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ మీద మనందరి మీద భారం వేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చూసినట్లయితే నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని ధరలన్నీ కూడా అంటినాయి. అదే విధంగా మంచులు చూస్తే గతంలో మన ప్రభుత్వంలో 70-80 రూపాయలు ఉంటే ఈ రోజు దాదాపుగా 180 రూపాయలు 200 రూపాయలు కూడా అయినాయంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సభలు పెట్టాం. ఆ గౌరవ సభల సందర్భంగానే ఈ కార్యక్రమానికి వచ్చాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గత 2.5 సంవత్సరంగా మన గ్రామాల్లోకి వెళ్ళలేదు. గ్రామాల్లోకి వెళ్ళి వైసీపీ వైఫల్యాల గురించి మీరు చర్చించండి, వైఫల్యాల గురించి చెప్పండి అనే ఉద్దేశంతోనే ఈ గౌరవ సభ ఏర్పాటు చేశారు. మేము వడిగేపల్లి గ్రామస్తుల్ని అడుగుతున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి అందరి మీద చేయబెట్టి ఈ రోజు
ఈ వడిగేపల్లి గ్రామానికి 2.5 సంవత్సరంగా ఏం అభివృద్ధి చేశారని కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు చాలా చేశారు. నేనున్నా, నేను విన్నా, నేను చూస్తున్నా, అన్నీ నేనే చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని ఈ రోజు భారతదేశంలో ఇంకో బీహార్ లాగా తయారు చేసిన ఘనత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు అందరికీ తెలుసు. ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేస్తానన్నారు. ఏదైనా చెప్పిన దాంట్లో ఒక్కటి చేశారు. ఏం చేశాడంటే నిత్యావసర సరుకులు పెంచాడు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, మీరు ఎవరు మగవారు తాగే మందు రేట్లు ప్రతి ఒక్కటి పెంచింది. భారతదేశంలో ఎక్కడ కంపేర్ చేసినా రేట్లు ఎక్కువ ఉన్నాయంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. మరి ఎందుకు పెంచినారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు మన నాయకుడు, విజనన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి కుర్చీ లేని సమయంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దశగా తీసుకుపోయి సంపద సృష్టించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అన్ని సంక్షేమ పథకాలు ఆయన ఏమైతే చెప్పారో అవి సూచా పక్క కాకుండా ఇంకా 2 సంక్షేమ పథకాలు పెంచే విధంగా అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను అన్ని రంగాలను యువతకు భరోసా ఇచ్చా, కార్యకర్తలకు ఒక పక్క, రైతులకు ఒక పక్క, మహిళలకు ఒక పక్క, వ్యాపార పరంగా అన్ని రంగాలకి న్యాయం చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మన స్వాతంత్రం వచ్చి ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే కొత్త రాష్ట్రమైనా 3 లక్షల కోట్లు అప్పటి వరకు అప్పు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరానికి 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పు? రోడ్లు వేశారా, బిల్డింగ్లు కట్టారా, ఫ్యాక్టరీలు తెచ్చారా, రైతన్నులకు భరోసా ఇచ్చారా, రైతన్నులకు వెంటున్నాడా, లేకపోతే కొత్తగా ఏమైనా ఉద్యోగాలు ఇచ్చాడా యువతకి? చెప్పండి, ఎందుకు అప్పు చేశాడు? కట్టాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మనం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని మీరు కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రతి గ్రామానికి ఈ పంచాయతీలు ఎన్ని పక్కా ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పాలి. మనం ఓటు వేసొద్దు, మనం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మనం ఖచ్చితంగా మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, మనం ఓటు వేసి పెట్టాల్సింది దీనికి కాదు కట్టాల్సింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అప్పుడు ఓటు అడిగేకి వస్తే ఓటీఎస్ నీకయ్యా అని చెప్పండి. ఎందుకంటే ఓటీఎస్ అంటే 1 టైం సెటిల్మెంట్, నీకు ఒక అవకాశం ఇచ్చాం, మళ్ళీ ఇంకొక అవకాశం లేదని చెప్పి మీరు ధైర్యంగా చెప్పవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక శబ్దం చేశారు, మళ్ళీ అసెంబ్లీ కంటూ వస్తే నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశారు. ఆ శపథాన్ని ఆయన కోసం చేయలేదు, ఆయన కుమారుని కోసం చేయలేదు, ఆయన మనవుడి కోసం చేయలేదు, ఆయన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మనం కార్యకర్తలందరూ భారతదేశంలో ఎక్కడా లేని క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ క్యాడర్ అంతా తలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారి 160 సీట్లతో మన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు ఉద్యోగస్తులు చూస్తున్నాం, ఈ రోజు పేపర్లో చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూర్చోవడానికి కుర్చీ లేకపోయినా ఫిక్టెడ్ 43% ఇచ్చాడు. మరి ఈ రోజు ఏమొచ్చింది 14.29. అంటే ఉద్యోగస్తులందరూ రియలైజ్ కాండి. ఈ రోజు కూడా ఆ రోజు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్న ఉద్యోగస్తులు కూడా న్యాయం చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అనంతపురం జిల్లా అంటే ఇంటర్నేషనల్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడ అంటే ప్రతి ఒక్కరూ మన పెనుగొండ నియోజకవర్గం వైపే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? కియా లాంటి ఇంటర్నేషనల్ సంస్థ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అని గుర్తుంచుకోండి. ఈ ఏరియాకంతా, ఈ ప్రాంతానికంతా ప్రతి ఒక్కరూ ఈ రోజు కియా ఫ్యాక్టరీ పోతున్నారు. ప్రతి 30,000 మంది పోతున్నారు. దానికి అనుసంధానంగా ఉండే ఇండస్ట్రీస్ పోతున్నారు. వ్యాపార పరంగా అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందామంటే కేవలం కియా మన చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని అనేది మీరు అందరూ గుర్తించుకోవాలి. దయచేసి ఇక్కడున్న కార్యకర్తలకు, నాయకులకు నేను తెలియజేసేది ఒక్కటే, వైఫల్యాలు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి, ఏమి చెప్పాలంటే అన్ని ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు ఇదొక్కటి, ప్రతి ఒక్కటి గ్రామం కాడ రచ్చబండ మీద మహిళల దగ్గర మీరు కూర్చోబెట్టి చెప్పాలి. మహిళలు కూడా ఈ రోజు గ్యాస్ రేట్ ఏముంది, నిత్యావసర సరుకుల రేట్లు ఏమున్నాయి, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు ఏమున్నాయి, అన్ని కరెంటు బిల్లు విపరీతంగా కరెంటు బిల్లు రేట్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ప్రజల్లో చర్చ జరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. పరిపాలన అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి ఈ వడిగేపల్లి గ్రామంలో మన పీకే
కోట్లు వేసిన రోడ్లు, మన ఎంపీ నెమ్మల్ కిష్టప్ గారు కట్టిన కమ్యూనిటీ హాల్లే కానీ 2.5 సంవత్సరంలో ఇక్కడ ఒక సిమెంట్ మూట కూడా వేయలేదని గ్రామస్తులు సర్పంచులు చెప్తున్నారు. అంటే ఏంటి అర్థం? జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి? అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలని, మన అచ్చెన్నాయుడు గారిని, మన మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, వాళ్ళ కేసులు పెట్టాలి, వాళ్ళు కాదని వాళ్ళ భార్యని తిట్టాలి, తిట్టి నీచంగా వాళ్ళని అవమానపరచాలి, లేదా మన కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టాలి, మన యూత్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇది తప్ప రాష్ట్రం ఏమైపోతా ఉంది, ప్రజలు ఏమైపోతున్నారు, వరదలు వచ్చి ఏమైపోతున్నాయి, కరోనా వచ్చి ఏమైపోతుంది, రైతులు గిట్టుబాటు ధర కాక ఏమి ఇబ్బంది పడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి? 4 కుక్కలు పెట్టుకున్నాడు, పిచ్చి కుక్కల్ని. ఆ పిచ్చి కుక్కలు ఏం మాట్లాడతాయంటే అసలు టీవీ పెట్టాలి, పిల్లల ఎదురుగా టీవీ పెట్టాలంటే భయపడాల్సి వస్తుంది, ఛానల్ మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిడుతున్నారు. ఎవరైనా మంత్రి ముందు గతంలో మన మంత్రులు ఏమైనా మాట్లాడితే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త స్కీమ్స్, యువతకు ఉపాధి కలిపేదో మాట్లాడతారేమని టీవీ ఆన్ చేసేవాళ్ళం. ఈ రోజు పిల్లల ఎదురుగా టీవీ ఆన్ చేయాలంటే కూడా భయపడుతున్నారు. వాళ్ళు బూతులు నేర్పిస్తున్న మంత్రులు ఆ పిచ్చి కుక్కల్లా తయారై పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నారు. ఇదంతా మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మమ్మల్ని ఓటు అడిగే పంపించారా? ఓటు కాదు, ప్రజలు ఇప్పుడున్నా తెలుసుకోండి, రియలైజ్ కావండి అనే ఉద్దేశంతో ప్రజలకు చేరవేయండి అనే ఆలోచనతోనే పంపించారు. మన అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారిని ఆ రోజు అసెంబ్లీలో నీచంగా మాట్లాడినారంటే ఆ మంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి వెకిలిన వల్ల అవుతున్నాడు. అదే మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరైనా తప్పు మాట్లాడితే మీరు తప్పు మాట్లాడుతున్నారు, మీరు డిసిప్లిన్ గా ఉండాలని చెప్పే పద్ధతైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆ ముఖ్యమంత్రి వెకిలి నవ్వులు నవ్వుతుంటే ఈయన చూస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అతనికి బాధ లేదా, అతనికి చెల్లె లేదా, అతనికి అక్క లేదా, ఇతర బిడ్డలు లేదా, మనల్ని ఎలా గౌరవించాలో కూడా తెలియని ముఖ్యమంత్రి, సాడిస్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేయచ్చు. ఇలా అనేక కార్యక్రమాల్లో మహిళలు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ పెరిగిపోయింది, విపరీతమైన క్రైమ్. భారతదేశంలో ఈ రోజు లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే క్రైమ్ పెరిగిపోయింది. అన్ని విధాలుగా నష్టపోతుండేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే. అంతేకాకుండా మనం ముఖ్యంగా ఈ రోజు ఓటీఎస్ ఎందుకు కట్టాలంటే అవినీతి మీద చర్చ జరగడం లేదు. ఏ చర్చలు జరగకపోగా వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం జరుగుతున్నది. అదేవిధంగా మొన్న అసెంబ్లీ సమావేశం సందర్భంగా మన నాయకుడి మీద, మన నాయకుల భార్య మీద లేనిపోని మాటలు మాట్లాడడం ద్వారానే మొన్న అక్కడ మన నాయకుడు కూడా బాధేసింది. ఆ బాధేసి ముఖ్యంగా ఈ అసెంబ్లీకి రాను, రేపు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకొని రేపు ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని ఆనాడు శపథం చేయడం జరిగింది. ఆ శపథానికి అనుగుణంగా మన నాయకులు, మన కార్యకర్తలు, ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకతవకల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి నేను ఇస్తానని చెప్పాడు 14,000. అది మొన్న దాన్ని కూడా పోస్ట్పోన్ చేసేసారు. అప్పుడే 1 సంవత్సరం వచ్చే జూన్లో ఇస్తానని చెప్పారు. ఒక పక్క అమ్మఒడి, ఇంకొక పక్క నాన్న బుడ్డి. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో సొమ్మే తీసుకొని వాళ్ళ ఇంట్లో బాడికి ఇస్తున్నారు. మనం చూస్తున్నాం, శ్రామికులు ఎక్కడైనా వెళ్తే ఒక మందు బాటలు దాటితే దాని మీద ఈరోజు దాదాపుగా 100-150 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వేస్తున్నారు. ఆ విధంగా చూసినట్లయితే సంవత్సరానికి ఒక 54,000 ఈరోజు ట్యాక్స్ ఇస్తే ఆ 54,000లో 14,000 రూపాయలు మాత్రమే అక్కడ తన కూతురుకో తన కుమారుడికో అమ్మఒడి కింద 14,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇవన్నీ గమనించాలి. అదేవిధంగా ఈ రోజు పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు చూసినట్లయితే పొరుగునటువంటి రాష్ట్రానికి ఇక్కడికి దాదాపు 11-12 రూపాయలు డిఫరెన్స్ కూడా ఉంది. అదేవిధంగా అమ్మలక్కలు ముఖ్యంగా మీరు ఆలోచన చేయాలా. ఆ రోజు పొగలైనటువంటి పొయ్యిలు ఇవ్వాలి. ముఖ్యంగా మహిళా సోదరి మనందరూ కూడా కళ్ళ నీళ్లు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే పొగలైనటువంటి పొయ్యిలు మనకి గ్యాస్ ధరలు కూడా గ్యాస్ కూడా మనకి ఉచితంగానే ఇవ్వడం కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నా. అదేవిధంగా ఈ రోజు రైతులు
రైతుకి భారతదేశానికి రైతే వెన్నెముక. ఆ రైతు నడ్డి విడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కారణం ఒక్కటే, మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మన అనంతపురం జిల్లాలో చూసినట్లయితే పచ్చకరువు వచ్చింది. పచ్చకరువు అంటే విపరీతమైనటువంటి వర్షాలు పడడం ద్వారా ఈ రోజు మనం వాణిజ్యపరమైనటువంటి వేరుశనగ పంట అయితేనేమి, పప్పు శనగ అయితేనేమి, అదేవిధంగా మనం మొక్కజొన్న అయితేనేమి, కంది అయితేనేమి, మిరప అయితేనేమి, వరి అయితేనేమి, అన్ని పంటలు కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఏ విధంగా పాలన చేసినాడో తెలీదా? ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారే, ఏ విధంగా పాలన చేశారో తెలీదా? ఇది ఒక పద్ధతేనా? ఆడవాళ్ళని హింసించి మాట్లాడడం సమంజసమైన విషయమేనా? ఇది బాధాకరమైన విషయం కాదా? సభలో మాట్లాడతారు, బయటకు వచ్చి పొరపాటు జరిగిపోయిందని చెప్పంటారు. ఒక శాసనసభ్యుడు సభలో మాట్లాడుతున్నాడు, అలా బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటారు, పొరపాటు అయిపోయింది అంటారు. కరెక్ట్ ఆలోచన చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే గ్రామాల్లో ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు ఏమంటాము, పెద్దోళ్ళు నాకు మసంగా మాట్లాడాలి అంటారు. కానీ పెద్దోడే మసంగా మాట్లాడకపోతే ఎవరు నేర్పిస్తారో ఆలోచన చేయండి. ఈ విధమైనటువంటి పాలన జరుగుతూ ఉంటే మనం ఏం చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గత 10 సంవత్సరాల కాలంలో కరువుతో బాధపడినాం. ఈ 2 సంవత్సరాల కాలంలో విపరీతమైన వర్షాలతో బాధపడుతూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో ఎంత నష్టపోయినామో ఈ 2 సంవత్సరాల కాలంలో అంత నష్టపోయినామో లేదో ఒక్కసారి రైతాంగం ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్తున్నారు, రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు ఎవరు తిరిగే పరిస్థితుల్లో లేదంటే మీ పాలనలో వర్షాలు లేవు, మా పాలనలో వర్షాలు ఉన్నాయి, దాని నుంచి పాడైపోయినాయి. మా పాలనలో వర్షాలు లేకపోయినా ప్రజలకు కష్టాలు లేకుండా పాలన చేశాము. మా పాలనలో కరువు వచ్చినా కరువు అనేది కనపడుకోకుండా పాలన చేశాము. ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా మేమున్నా మిమ్మల్ని ఆదుకుంటాం అనేటువంటి విధంగా పాలన చేశాం. కరెక్ట్ కాదు, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఉండవు, జగన్మోహన్ రెడ్డి నీకేమైనా అర్థమవుతుందా? నీ పాలన గురించి నీకేమైనా అర్థమవుతా ఉందా? నువ్వేదో హామీలు ఇచ్చినావని జనం నెత్తిన భారం మోపుకుంటా పోతా ఉండవు తప్ప జనాన్ని భారం తగ్గిద్దామనే ఆలోచనలో ఉండవా? ఎన్ని ఛార్జీలు పెంచుతావయ్యా? డీజిల్ ఛార్జీలు పెంచితివి, కరెంట్ ఛార్జీలు పెంచితివి, బస్ ఛార్జీలు పెంచితివి, ఇంకెన్ని ఛార్జీలు పెంచుతావయ్యా? ఎక్కడి నుంచి భారం మోపుతావు? రైతులు పంటలు పండక అనేక కష్టాలు పడతా ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని భారాలు మోపుతావయ్యా? రోజు సాయంత్రం చూస్తూ ఉన్నాం, దిన్నము ఎవరో కాళ్ళు ఇరుచుకుంటే పనే, చేయి ఇరుచుకుంటే పనే, లేకపోతే చచ్చిరాడని చెప్పినటువంటి ఆ వార్త ఎందుకు వస్తుంది? ఈ వార్త దున్నే పడితే భూమి ఎప్పుడు ఇల్లే ఉండేవాళ్ళు తెలియదు కదా. 12 సంవత్సరాలు దున్నితే నీదే భూమి అయినప్పుడు 12 సంవత్సరాలు ఉంటే నాది కదా. ఇల్లు ఎక్కడ పోతుంది? నా ఇల్లు ఏమిటి కట్టాలా? ఎప్పుడు ఉండేప్పుడు ఎవరైనా నాయకుడు గద్దెనెక్కిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజానీకం మీద భారం మోపుకోకుండా ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రావాలని ఆలోచన చేసి ముందుకు పోయినటువంటి నాయకుడే నాయకుడు అవుతాడు. కానీ ప్రజల జోబులు కొట్టి ప్రజలకు పంపిణీ చేసేవాడు నాయకుడు అవుతాడా? ఈ రోజు మన దగ్గర నుంచి ఇక్కడి నుంచి కర్ణాటకకు పోయి వేల కోట్ల రూపాయలు అక్కడ అప్పచెప్తా ఉన్నారే. డీజిల్ కావచ్చు, మందు కావచ్చు, ఇవన్నీ కూడా వేల కోట్ల రూపాయలు అప్పచెప్తా ఉన్నారే. నువ్వు రేట్లు తగ్గించేయడానికి నీకు రేట్లు పెరుగుతుంది, నీకు ఆదాయం పెరుగుతుందో ఒకసారి ఆలోచించి. ఈ రోజు దేశంలో దొరికే బ్రాండ్లన్నీ తీసుకొచ్చి పెట్టు, తాగేవాడు కర్ణాటక ఏడిపోతాడు, ఒకసారి ఆలోచించి. ఎందుకో నీ పులివెందుల బ్రాండ్లన్నీ ఇక్కడ అమ్ముతున్నావు కాబట్టి ఇక్కడ అక్కడికి ఈడొచ్చే ఆదాయం దాంట్లో రాదు. వాడికి నేషనల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్లు ఇచ్చేవాడు ఏమైనా ఇస్తే 10%, 5% ఇస్తాడు. దీంట్లో 90% మిగులుతుంది కదా, అంతా కలర్ నీళ్ళు అమ్మేది. కాబట్టి ఈ కలర్ నీళ్ళు అయితే ఎక్కువ మిగులుతుంది, నాకు ఎక్కువ ఆదాయం వస్తుంది, మళ్ళీ ఓటుకు 5,000 పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మీ జోబి కొట్టి మీకే పనిచేయడానికి ప్లాన్ చేసుకున్నాడు తప్ప మల్టీ బ్రాండ్లు తెచ్చిపెట్టి ఆదాయాన్ని పెంచుతాము, రాష్ట్రానికి ఆదాయం వస్తే అప్పులు చేసే పని లేదు, ప్రజల మీద భారం మోసే పని లేదు అనేటువంటి ఒక సదుద్దేశంతో పాలన చేసే పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? జనరల్ గా మనము రైతులు అందరము మడగబట్టి దున్నుతూ ఉంటాం, చూస్తాం, ట్రైనింగ్ ఇస్తాం కొడుకులకి. ఆయన కోనరా ఏరా అంటాం,
వాడు బాగా చక్కగా వేస్తే పర్వాలేదు, ఈ కొడుకు బాగా సక్సెస్ అవుతున్నాడు, ఈయన బాగా చైతన్యం పంపిస్తే బాగుంటాడు అని అనుకుంటామా లేదా? వారికి 10 సార్లు చెప్పినా ఉత్తరం నుంచి లేకపోతే ఈశాన్యం నుంచి నైరుతికి, నైరుతి నుంచి ఈశాన్యం పోయేవానికి ఎన్నేళ్ళని మనం నేర్పించేది. ఈ ఒక్కసారి అని చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే ఈశాన్యం నుంచి నైరుతికి వస్తాడు, నైరుతి నుంచి ఈశాన్యానికి పోతాడు. ఏమన్నా ప్రయోజనం ఉంది ఒకరికన్నా? ఇంకెన్ని ఏళ్ళు ట్రైనింగ్ ఇస్తావు? ఒకసారి అని చెప్తే ఇచ్చేస్తే మీరేమో 5 ఏళ్ళ పదవి, ఇంకెన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తే ఈయన సెట్ అవుతాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. పాలన చేసేది రాలే, ప్రజానీకాన్ని పాలించేటువంటి పరిస్థితుల్లో ఈయన లేడు. కేవలం ఈయనకు వచ్చిండే విద్య కడప జిల్లాలో ఎట్లా పుట్టి పెరిగి వాళ్ళ తాతగారు ఏ విధంగా రాజకీయం చేశారో, ఏ విధంగా ఎవరిని హింసించాలో, ఎవరిని లోపల పెట్టాలో, ఎవరిని హింసిస్తే నాకు రాజకీయ లబ్ధి పొందుతుందో అనేటువంటి ఒకే ఒక రాజకీయ ఆలోచనతో ముందుకు పోతారనే తప్ప మంచి పాలన చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు తిప్పుతారు? యా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని లోపల పెట్టాలా, యా మాజీ మంత్రిని లోపల పెట్టాలా, లేకపోతే ఎవరిని హింసించాలా అనేటువంటి పాలన చేస్తున్నాడు తప్ప నిజమైన పాలన చేసే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడా? ఎవరైనా చట్టసభల్లోకి పోతే ఆ సభల్లో ఉండేటువంటి వాళ్ళము నువ్వు ఇట్లు చేసినావంటే నేను ఇట్లు చేసినానని చెప్పి అనుకుంటా ఉంటాం. నీ కాలంలో అది జరిగిందంటే నా కాలంలో ఇది జరిగింది అని అనుకుంటా ఉంటాం. ఒకరినొకరు లోపల ఉండేటువంటి మంత్రులమో శాసనసభ్యులమో ఒకరొకరు ఎత్తేసుకుంటూ ఉంటాం. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ మాకు తెలిసిండగా నేను 10 ఏళ్ళు శాసనసభలో ఉన్నాను, 10 ఏళ్ళు పార్లమెంట్లో ఉన్నాను. కానీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల గురించి అగౌరవపరంగా మాట్లాడేటువంటి దాఖలాలు ఎక్కడా లేవని సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నారా ఇల్లు? కేవలం ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరగడం లేదు. దేశంలో ఏ మంత్రులు, ఏ శాసనసభ్యులు కూడా ఈ విధంగా మాట్లాడడం లేదు. కానీ కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆడవాళ్ళని గురించి మాట్లాడుతున్నారంటే, అసభ్యంగా మాట్లాడుతున్నారంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఇది సమంజసమైన విషయమేనా? ఈ విధంగా మాట్లాడటం సరిపోతుందా?